గైస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ఆల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ పే బిజినెస్ మర్చెంట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ పే బిజినెస్ అనేది యాప్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఆ బిజినెస్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం మర్చెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మన బిజినెస్కి వచ్చే పేమెంట్స్ అనేవి మనం యాక్సెప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ పే ఫర్ బిజినెస్ అని కనిపిస్తుంది కదా, ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయగల మనకి ఇక్కడ గూగుల్ ప్లే బిజినెస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్లో ఉండే ఈమెయిల్ అనేది ఏదో ఒకటి అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, గెట్ స్టార్టెడ్ అని పైన క్లిక్ చేయగానే మనకు పర్మిషన్స్ అయితే అలౌ అవుతుంది. మనం అలౌ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెటప్ ఏ బిజినెస్ ఫర్ ఓనర్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ దానిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగా మనకి ఇక్కడ నెక్స్ట్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మన 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా రీడ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓటీపీ అనేది వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు బిజినెస్కి ఏ నేమ్ అయితే పెట్టుకున్నారో ఆ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ పైన బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయని ఇక్కడ బిజినెస్ ఓనర్స్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఓనర్ ఎవరైతే వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ టైప్ ఆఫ్ బిజినెస్లోన సోలో ప్రొప్రైటర్షిప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ దానిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా ఇక్కడ మనకి కేటగిరీ మన బిజినెస్ అనేది ఏ కేటగిరీని అడుగుతుంది, ఫుడ్డా లేక ఏంటనేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టైప్ అడుగుతుంది అనమాట. ఈ టైప్లో మనకి ఏదైతే అది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ చేసిన మనకి లొకేషన్ అలాగే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి పాన్ అనమాట, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనకి పాన్ అనేది ఉండాలి. ఇక్కడ మన పాన్ కార్డ్ అనేది ఫోటో తీయాలంటుంది, ఫ్రంట్ ఫోటో అనేసి. ఇక్కడ మనకి పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి GSTI అని ఉంటుంది ఆప్షన్ అది అంటే చేయకపోయినా పర్లేదు. ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తారు. ఇక్కడ మనకి మన అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అకౌంట్కి మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన బ్రాంచ్ అనమాట. ఇక్కడ సింపుల్గా IFSC కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ అకౌంట్ నెంబర్ అని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలని ఉంటుంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మన అకౌంట్ వెరిఫై చేసి మన నేమ్ కూడా ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే మన అకౌంట్కి ₹1 కూడా క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది వెరిఫికేషన్ కోసం. ఇక్కడ చూసుకోవచ్చు మన నేమ్ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి కంటిన్యూ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా, డోంట్ క్రియేట్ ప్రొఫైల్ విత్ గూగుల్ పే బిజినెస్ అని, గూగుల్ పే బిజినెస్ అని మనకి ఇక్కడ దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పటి వరకు ఏవేవైతే ఎంటర్ అనేది చేసామో అవన్నీ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే హ్యాష్ కనబడతాయి. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రివ్యూకి అయితే వెళ్తుంది అనమాట. నీకు వితిన్ 1 or 2 minutes, కొంతమందికి ఒక 2 hours కానీ 24 hours టైం పడుతుంది. వెంటనే మనకి అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. వీడియో కాల్ కంప్లీట్ చేసుకుంటే మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనీ